నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ని స్టార్ట్ చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో రూపంలో వివరిస్తాం. ఇప్పటి వరకు మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ కావద్దంటే వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పైన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు నుంచి మీకు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ టీచింగ్ పోస్ట్ ని ఫిల్అప్ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి ఒకసారి వెళ్తే ఇంట్లో మనకి టోటల్ గా 14 పోస్ట్ ని ఫిల్అప్ చేయనున్నారు. ఈ 14 పోస్ట్ లో ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, లోవర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, లైబ్రరీ అటెండెంట్, లాబొరేటరీ అటెండెంట్, హాస్టల్ అటెండెంట్ అయితే ఇవన్నీ కూడా నాన్ టీచింగ్ కేటగిరీకి సంబంధించినవి. సో వీటికి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే మనకి ఒక్కో పోస్ట్ కి ఎలిజిబిలిటీ అనేది మారుతూ ఉంటుంది. మనకి ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్ కి అయితే ఎంఈ ఎంటెక్ కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ లైబ్రేరియన్ కి అయితే లైబ్రరీ సైన్స్ లో మాస్టర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. వీటితో పాటు మనకి రిలేటెడ్ స్కిల్స్ కూడా ఉండాలి. తర్వాత లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ కి అయితే మీకు బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేయడంతో పాటు ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్స్ లేదంటే హిందీ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి మీరు 10th కంప్లీట్ చేస్తే సరిపోతుంది. దాంతో పాటు ఐటీఐ కంప్లీట్ చేసినా మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. తర్వాత లైబ్రరీ అటెండెంట్ పోస్ట్ కి అయితే మీరు 10+2 కంప్లీట్ చేయడంతో పాటు లైబ్రరీ సైన్స్ లో సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. దాంతో పాటు 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీకు బెనిఫిట్ అవుతుంది. దీంతో పాటు కంప్యూటర్ స్కిల్స్ కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత లైబ్రరీ అటెండెంట్ అయితే మీరు 10+2 కంప్లీట్ చేస్తే సరిపోతుంది. తర్వాత హాస్టల్ అటెండెంట్ కి మీరు ఎస్ఎస్సి కంప్లీట్ చేసేసి తో పాటు ఐటీఐ కంప్లీట్ చేస్తే సరిపోతుంది. దాంతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, సిఏ, ఐసీడబ్ల్యూఏ, కామర్స్ లో హయ్యర్ స్టడీస్, మాస్టర్స్ ఇన్ కామర్స్ చేసిన వాళ్ళకి ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఇందులో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి ఈ నాన్ టీచింగ్ పోస్ట్ కి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ లో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే ఈ రిటర్న్ టెస్ట్ లో మీకు ఫస్ట్ పేపర్ బేసిక్ క్వాలిఫై టైప్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. తర్వాత మీకు డిస్ట్రిక్ట్ టైప్ ఉంటుంది. అది కూడా 100 మార్క్స్. అయితే అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ లోనే ఉంటుంది. అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ లోకి సమర్థ్ పోర్టల్ CUTNNTSAMARTH.edu.in ఈ వెబ్సైట్ లోకి లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవాలి. అప్లై చేసే లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే October 31 నైట్ 11:59 లోపు మీరు అప్లై చేసుకోవాలి. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు నోటిఫికేషన్ అయినప్పటికీ మీరు సమర్థ్ పోర్టల్ ద్వారానే మీరు అప్లై చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. CUTNNT.SAMART.edu.in ఈ వెబ్సైట్ ద్వారా మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అయితే ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ అప్లికేషన్ ని ప్రింట్అవుట్ తీసి దాన్ని తమిళనాడులో ఉన్న జాయింట్ రిజిస్టర్ రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు సంబంధించిన అడ్రస్ కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా నవంబర్ 10th లోపు మీరు ఈ అప్లికేషన్ ని ఆన్లైన్ లో సమర్థ్ పోర్టల్ ద్వారా ఫిల్అప్ చేసి ద జాయింట్ రిజిస్టర్ రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడుకి నవంబర్ 10th లోపు మీరు పోస్ట్ చేయాలి. మీకు అప్లికేషన్స్ కనుక చూసుకుంటే October 2 నుంచి స్టార్ట్ అవుతుంది. October 2 నుంచి స్టార్ట్ అయ్యి October 31 వరకు నైట్ వరకు క్లోజ్ అవుతుంది. సో సమర్థ్ పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ప్రింట్అవుట్ ని మాత్రం మీరు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు తిరువూరులో ఉన్న జాయింట్ రిజిస్టర్ ఆఫీస్ కి పోస్ట్ చేయాలి. సో అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే ఒక అప్లికేషన్ కి మీరు 750 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్, SC ST క్యాండిడేట్స్ కి అయితే ఎలాంటి ఫీజు ఉండదు. అయితే అప్లికేషన్ ఫీజు ఎలా పే చేయాలో ఇక్కడ చెప్పారు చూడండి ఫ్రెండ్స్. హౌ టు పే ఆన్లైన్. ద ఫాలోయింగ్ లింక్ మే బి యూజ్డ్ ఫర్ పేయింగ్ ఫీజ్ త్రూ స్టేట్ బ్యాంక్. ఇక్కడ ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆన్లైన్ లో పే చేయొచ్చు. ONLINESBI.SBI మీరు ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి, సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడుకు సంబంధించిన ఒఫిషియల్ వెబ్సైట్ CUTN.AC.in ఈ ఒఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్తే మనం ఇక్కడ చూడొచ్చు అప్లికేషన్ ప్రాసెస్ రిగార్డింగ్ టు అప్లై వేరియస్ లీవ్స్ ఇన్ సమర్థ్ పోర్టల్ బై నాన్ టీచింగ్ అండ్ టీచింగ్ స్టాఫ్. ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో అప్లై చేయాలనుకున్న వాళ్ళు సమర్థ్ పోర్టల్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి. సో లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాన్ టీచింగ్ పోస్ట్ అప్లై చేసే లాస్ట్ డేట్ October 31. సో లేట్ చేయకుండా వెంటనే అప్లై చేయండి. ఆన్లైన్ లో అప్లై చేసిన తర్వాత మీరు ఆఫ్లైన్ ప్రింట్అవుట్ తీసుకుని సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు రిజిస్టర్ కి పోస్ట్ చేయాలి. ఈ విషయం మాత్రం మర్చిపోవద్దు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.